హిందువులందరికీ ఇష్టమైన దైవం టిటిడి తిరుపతి వెంకటేశ్వర స్వామి. ప్రపంచ దేశాల్లో హిందువులు కొలిచే వాళ్ళు ముఖ్యమైన వెంకటేశ్వర స్వామిలో ప్రతి ఒక్కరు కూడా తిరుపతి పోవాలని చెప్పి దర్శించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఈ కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి, మొక్కులు తీర్చాలని చెప్పి ఎంతోమంది కోరుకుంటూ ఉంటారు. అటువంటి పవిత్రమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు ఆయన డబ్బులు ఉండొచ్చు, టీడీపీకి సపోర్ట్ చేస్తుండొచ్చు, టీడీపీ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని జాకిలతో లేకుండొచ్చు. కానీ అంత పెద్ద గుడికి అతను అర్హుడా లేదని చెప్పి ఆలోచించకుండా అటువంటి వ్యక్తిని రీసెంట్గా వీడియోలు చూస్తూ ఉంటే ఒక మహిళ మీద చేతులు వేసుకోవటం, అసభ్యంగా ప్రవర్తించటం, ఇదెన్నో వీడియోలు చూశాను. ఇటువంటి వ్యక్తి సభ్య సమాజానికి మహిళలందరూ చాలామంది కూడా ఇటువంటి వ్యక్తి ఒక చైర్మన్గా ఉండటం అనర్హుడని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఒక చిన్న టెంపుల్లో, గ్రామంలోని చిన్న టెంపుల్లో ఒక చైర్మన్ వేయాలంటే 10 మంది కూర్చొని అతని వ్యక్తిత్వం ఎలా ఉంది, అందరితో కలిసిమెలిసి ఉంటాడా లేదా అని చెప్పేసి వ్యక్తిత్వం తెలుసుకునే అటు గ్రామంలోనే ఒక చిన్న కమిటీ చైర్మన్ వేస్తారు. కానీ ఇటువంటి బిఆర్ నాయుడు లాంటి చాలా ఎలిగేషన్స్ ఉన్నోళ్ళు ఆయన నియమించే ముందే ఒక లేడీ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇతని బిహేవియర్ మంచిది కాదు, ఇతను ఉమనైజర్ అని చెప్పేసి రిటర్న్గా లెటర్లు కూడా రాస్తే మీ స్వార్థం కోసం, మీ రాజకీయాల కోసం పరమ పవిత్రమైన టీడీపీ చైర్మన్ బిఆర్ నాయుడుకి ఇటు నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఈయన వచ్చిన తర్వాత ఈ టీడీపీ ప్రభుత్వంలో ఈ బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్నో అలిగేషన్లు వచ్చినాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా చాలామంది ఆ తొక్కిస్లాట్లో కూడా చనిపోవడం జరిగింది. ఇదంతా ఆయన ఫెయిల్యూర్ వల్ల జరిగింది. అదేవిధంగా ఎప్పుడు టీటీడీలో ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి గురించి కానీ, తీర్థప్రసాదాల గురించి ఎప్పుడు న్యూస్ రాలా. వీళ్ళు కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు వాళ్ళు కావాలని జగన్మోహన్ గారి మీద బురద చల్లడం కోసం, వాళ్ళ రాజకీయం కోసం, వాళ్ళు లడ్డూలో కూడా కల్తీ జరిగిందని చెప్పేసి అసత్య ప్రచారం చేసి టీటీడీ ప్రతిష్టను కూడా దిగజారుస్తున్నారు. మీ స్వార్థ రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా కల్తీ చేసే వాళ్ళు ఈ చైర్మన్గా అనర్హులు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు గుర్తించండి. మీరు ఎక్కడ పోయినా, ఏ ప్రోగ్రాం చేసినా, మొన్న రాముల వారిది కళ్యాణం జరిగినప్పుడు కూడా మీరు పక్కన పెట్టినారు. ఇటువంటి అలిగేషన్ చేసే వ్యక్తిని మీరు పక్కన పెట్టుకొని అన్ని ప్రోగ్రాంలు తిప్పుతారంటే ఏ ఉద్దేశం? మీరు అతను సపోర్ట్ చేస్తున్నట్టే కదా. దయచేసి ఇటువంటి వ్యక్తుల్ని ఎమ్మటే దించేసేయండి. కావండి ఇంకో వ్యక్తిని, మంచి వ్యక్తిని పెట్టుకోండి, దేవుణ్ణి పూజించే వ్యక్తిని, సభ్య సమాజంలో మంచిగా ఉన్న వ్యక్తిని పెట్టుకోండి. కానీ దయచేసి బిఆర్ నాయుడు లాంటి వ్యక్తి ఎమ్మటే దించేసేసి కొత్త చైర్మన్ నియమించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం.